ఇది పరంపరగా వస్తున్న చాలా పురాతనమైన మఠం. ఇది ఇప్పటిది కాదు, సమర్థరామదాస్ స్వాముల వారి యొక్క చేతితో స్థాపించబడినది. ఇవి ఎవరో మామూలు వ్యక్తి స్థాపించింది కాదు. కాబట్టి సమర్థరామదాస్ స్వాములు ఇచ్చిన యొక్క విగ్రహము పైన ఉంది. ఆ విషయం రోజు దానికి పూజ సీతమ్మ గుడి ఉన్నది. అలాంటి విగ్రహం మనకు పెట్టి గుడి దత్తాత్రేయ స్వామి మా పరంపరగా మూల పురుషుడు దత్తాత్రేయ. సమర్థరామదాస్ స్వామి తర్వాత దత్తాత్రేయ, రాఘవ, యశవంత్, భీమదాస, విశ్వంభర, పరమపురుష, రాజారామ మా పరంపర. అయితే ఇక్కడ 3 మీటర్లు దీన్ని ఇక్కడ పెట్టారు. ఆ పేరు ప్రకారము 11 మంది ఇక్కడ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి 12వ పీఠాధిపతి. కాబట్టి సరే, ఇప్పటిదాకా పరిస్థితి ఒక వేరే ఉండే ఆ కాలం ఈ కాలం వరకు. ఇప్పుడు పరిస్థితి వేరే ఉంది. ఇప్పుడు అహం భక్త పరాధీన అన్నట్టు భక్తులకు సాధనమై భగవంతుడు ఉంటారు. ఆ భక్తులు ఎప్పుడు పెడితేప్పుడు దేవుడు వస్తుంటారు. ఆ పద్ధతిలో మన అడిపల్లో ఇది 368 సంవత్సరాలు గడిచింది. 69 సంవత్సరం ఇక్కడ గడుస్తుంది. సమర్థ రామదాస్ స్వామి పుట్టింది ఎప్పుడు? రాముడు ఏ పుట్టారు? నవమి రోజు. అదే రోజు సమర్థరాలు పుట్టారు. శ్రీకృష్ణ నవమి. మరి నిర్యాణం ఎప్పుడైంది సమర్థరాలు అంటే మాఘ బహుళ నవమి. చూడండి, నవమి పుట్టింది నవమి, సమాధి పొందింది నిర్యాణం నవమి. నవమి మాఘ బహుళ నవమి. ఇదేమో పుట్టింది చైత్ర శుద్ధ నవమి. ఈ విధంగా సమర్థుల వారి యొక్క చరిత్ర. నిర్యాణం చెప్పకూడదు కాబట్టి వారి యొక్క నిర్ణయం జరిగింది. తీర్థయాత్రలు చేసే సమయంలో మనకి ఇక్కడ ఎప్పటిలో రామమఠం స్థాపించాలని వారికి ఏం గురించి ఎంతో తెలియదు. కాబట్టి వారి ఇక్కడ స్థాపించారు. ఆ పరంగా ఎవరు? రామదాస్ పరంపరగా ముఖ్యంగా రామదాస్ స్వామి పరంపరగా వస్తున్న దత్తాత్రేయ. నిరంతరాలు ఆ పరంపరలో ఉన్న శిష్యులు, నా శిష్యులుగా పరంపరగా వస్తున్న శిష్యులు. కాబట్టి అటువంటి యొక్క సమర్థ రామదాస్ స్వామి యొక్క పరంపరలో మనం ఉన్నాము. కాబట్టి ఈ పరంపరగా ఇంత ప్రతి ఊరు ఇప్పుడు ఇక్కడ కాదు, సమర్థ రామదాస్ స్వామి యొక్క స్థాపించిన దేవాలయాలు చాలా ఉన్నాయి. రామాలయాలు, దేవాలయాలు అది కొంచెం చాలా వరకు లోపించిపోతున్నాయి, తగ్గుతూ ఉంది. ఎందుకు మనకి తెలియదు. కొత్త కొత్త దేవాలయాలు అభివృద్ధికి వస్తున్నాయి. పాత దేవాలయాలన్నీ కూడాను జారిపోతున్నాయి. అలాంటి దేవాలయాలు జారిపోకుండా చూసుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం. మనం నిమిత్తం మనతో ఆయన కార్యక్రమం చెయ్యాలి అని మీరంతా కూడా వచ్చారు. కాబట్టి దానికి మీరు ఏ విధంగా ప్రోత్సాహం చేస్తారు, ఏ విధంగా సలహా ఇస్తారు, ఏ విధంగా ఏ దీనికి అభివృద్ధి చేద్దాము అది మీరంతా మీరు చెప్పాలి. ఆ విధంగా ఇది జరగాలి. ఇది చూపించకుండా ఉండాలని మా యొక్క మీకు అందరికీ ఒక విజ్ఞప్తి అంతా వీలు నాకు సూచన ఇస్తుంది.